అయితే నారాయణాస్త్రం అలా కాదండి. ఇది ఎదురు తిరిగితే సర్వనాశనం చేస్తుంది, అతి భయంకరంగా సర్వాన్ని తుడిచిపెడుతుంది. కాబట్టి ఈ సృష్టిలో నారాయణాస్త్రమును మించినటువంటి అస్త్రము ఇంకొకటి లేదు. అయితే నారాయణ భక్తులు ఎవరైనా సరే నారాయణ మంత్రాన్ని సాధన చేయాలన్నా, దాని కొరకు తపస్సు చేయాలన్నా వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో నారాయణుణ్ణి సర్వవేళలా మనస్సులో స్మరించుకుంటూ గురుముఖంగా మాత్రమే ఈ పరమాద్భుతమైన మంత్రాన్ని నేర్చుకోవాలండి. అదే ఒకటి, ఇతరులకు కీడు చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో, పరీక్షించాలనేటటువంటి ఒక అహంకార బుద్ధితో దీనిని జపించకూడదు. ఆత్మరక్షణ, లోక కళ్యాణం, ధార్మిక చింతనతో మాత్రమే పరోపకార బుద్ధితో ఈ మంత్రాన్ని జపిస్తే మనల్ని రక్షిస్తుంది, లేకపోతే భక్షిస్తుంది. ఇది ఈ అమోఘమైన అస్త్రం యొక్క లక్షణం. అయితే మానవుల కష్టాలను తొలగించే ఒక శక్తి కవచం వంటిది ఈ మంత్రం. దీన్ని అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే సృష్టిని సైతము అంతం చేయగలటువంటి గొప్ప అస్త్రం అండి ఇది. అలాగే ఎదురులేని అమోఘ శర పరంపరలను నిరంతరము కురిపించి అందరినీ అంతం చేసేటువంటి అస్త్రం ఇది. కాబట్టి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అస్త్రాన్ని ఎవరైనా జపించాలంటే ఓం నమో నారాయణాయ అనుకుంటే సరిపోతుందండి. లేదు, పూర్తిగా జపించాలంటే చాలా నిష్టగా చేయాలి, అది గురుముఖంగా ఉండాలనేది మరొకసారి తెలియజేస్తూ, ఏదేమైనా భగవంతుడి శక్తి ముందు మనము అల్పులము అనే విషయాన్ని తెలుసుకోవాలి. భక్తితో అష్టాక్షరీ మంత్రమైన నమో నారాయణాయ అని నిరంతరము జపించుకుంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి అందరూ మరియు లోకము రక్షింపబడుతుంది అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.